కర్నూలు బస్సు ప్రమాదంలో మృతులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. DNA టెస్ట్ కోసం శాంపిల్స్ను సేకరించారు ఫోరెన్సిక్ నిపుణులు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటల్లో 19 మంది సజీవ దహనమయ్యారు. 2 డ్రైవర్లు, ఒక క్లీనర్, 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా ఉలిందిగొండ క్రాస్ రోడ్లో జరిగిన వేమూరి కావేరీ బస్సు ప్రమాదంలో డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. అర్ధరాత్రి స్పీడ్గా బస్సును నడిపిస్తున్న టైంలో 3 గంటలకు ముందు వెళుతున్న బైక్ను ఢీకొట్టాడు. బైక్ను ఢీకొట్టాక బస్సును ఆపలేదు, అలానే ముందుకు పోనిచ్చాడు. దీంతో 300 మీటర్లకు పైగా బైక్ను ఈడ్చుకెళ్లింది బస్సు. రోడ్డుకు బస్సుకు మధ్యలో ఉన్న బైక్ రాపిడికి ఆ బైక్ పెట్రోల్ బంక్ నుంచి మంటలు చెలరేగాయి. అప్పటికే బస్సు ముందు భాగం బైక్ ఇరుక్కుపోయింది. బైక్ పెట్రోల్ ట్యాంక్ నుంచి చెలరేగిన మంటలు బస్సుకు వ్యాపించాయి. అలా బైక్ నుంచి మంటలు బస్సులోకి వ్యాపించాయి. ఏసీ బస్సులో విండో కర్టెన్లు, బ్లాంకెట్లు ఉండడంతో మంటలు మరింతగా ఎగిసిపడ్డాయి. ప్రమాదానికి గురైన వి కావేరీ ట్రావెల్స్ బస్ నెంబర్ DD01N9490. బైక్ను ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ బస్సును ఆపి ఉంటే ఈ స్థాయిలో ప్రమాదం జరిగి ఉండేది కాదు. కానీ డ్రైవర్ నిర్లక్ష్యం 19 మంది ప్రాణాలు తీసింది. ప్రమాదం జరిగిన సమయంలో స్పేర్ డ్రైవర్ నిద్రపోతున్నాడు. బస్సు నడుపుతున్న డ్రైవర్ మాత్రమే మంటలు చెలరేగడం గమనించాడు. వెంటనే స్పేర్ డ్రైవర్ను కూడా నిద్ర మేల్కొల్పాడు. కానీ ప్రయాణికులను అప్రమత్తం చేయలేదు. చిన్న ప్రమాదం అని భావించి వాటర్ బబుల్తో ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు ఇద్దరు కూడా. కానీ మంటలు అదుపులోకి రాలేదు. కానీ అప్పటికి ఆలస్యం అయిపోయింది. బస్సులోకి మరింతగా వ్యాపించాయి మంటలు. అప్పటికి కానీ ప్రయాణికులను నిద్రలేపే ప్రయత్నం చేయలేదు డ్రైవర్లు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఓవైపు 2 డ్రైవర్లు కొంతమంది ప్రయాణికులను నిద్రలేపారు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు మంటలను చూసి ఆహాకారాలు చేశారు. ఆ కేకలకు మరికొంతమంది ప్రయాణికులు నిద్రలేచారు. మెలకు వచ్చిన వారంతా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే బస్సు డోర్ లాక్ అయిపోయింది. బైక్ పెట్రోల్ ట్యాంక్ నుంచి చెలరేగిన మంటల వల్ల బస్సు ఇంజన్ కంటుకొని హైడ్రాలిక్ పనిచేయకుండా పాడైపోయింది. షార్ట్ సర్క్యూట్తో హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయలేదు. దీంతో డోర్ లాక్ అయిపోయింది. ఆ డోర్ ఎంతకీ తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు డోర్లో నుంచి బయటపడే వీలు లేకుండా పోయింది. ఎమర్జెన్సీ డోర్ను బద్దలు కొట్టారు. అదే సమయంలో హైవేపై వెళుతున్న కొంతమంది ఆగి బస్సు వెనుక భాగంలో ఉన్న పెద్ద అద్దాన్ని ధ్వంసం చేశారు. ఆ అద్దం అంత ఈజీగా పగలలేదు, కొంచెం లేట్ అయింది. వెనుక అద్దం పగలగొట్టేలో ప్రయాణికులను మంటలు చుట్టేశాయి. లగేజీ తీసుకొని కొందరు, లగేజీ వదిలేసి మరికొందరు ఎమర్జెన్సీ డోర్ నుంచి కొంతమంది, వెనుక డోర్ నుంచి మరికొంతమంది కిందకు దూకేశారు. తమ కుటుంబ సభ్యులను నిద్రలేపి వారితో సహా కొంతమంది బయటపడితే మరికొంతమంది కుటుంబ సభ్యులను నిద్రలేపుతూ మంటల్లో చిక్కుకుపోయారు. కొంతమందికి అయితే ఇంకా మెలకు రానేలేదు. అంతలోనే మంటల్లో మాడి మసైపోయారు. 19 మంది ప్రయాణికులు ఈ దుర్ఘటనలో మృతి చెందారు. ఇందులో 2 చిన్నారులు ఉన్నారు. వేమూరి కావేరీ స్లీపర్ బస్సులో చనిపోయిన వారంతా పై బెర్త్లో ఉన్నవారని తెలుస్తోంది. బస్సు లగేజీ క్యాబిన్లో, అంటే అడుగున ఒక లగేజ్ క్యాబిన్ ఉంటుంది, స్పేస్ కూడా ఉంటుంది. అందులో 2 మృతదేహాలు కనిపించాయి. వారిద్దరూ ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సాధారణంగా బస్సుకి సంబంధించినటువంటి క్లీనర్ కావచ్చు, లేదంటే అటెండెన్స్ తీసుకునేటటువంటి వ్యక్తి, వాటర్ బాటిల్ సప్లై చేసే వ్యక్తులు కింద క్యాబిన్లో పడుకుంటూ ఉంటారు. డ్రైవర్ అండ్ స్పేర్ డ్రైవర్ ఇద్దరు కూడా ఫ్రంట్ క్యాబిన్లో ఉంటూ ఉంటారు. సో బహుశా వాళ్ళ, లేదంటే ఎవరినైనా వీరు ఎక్కించుకొని తీసుకుని వెళ్తూ ఉన్నారా, అందులో పడుకున్నారా అనేది తెలియాల్సి ఉంది వివరాలు. బస్సు ఢీ కొట్టడంతో బైక్పై వెళుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఏ బైక్ అయితే ఈ ప్రమాదానికి కారణమైందో, మంటలు రావడానికి కారణమైందో, ఆ బైక్ నడుపుతున్నటువంటి వ్యక్తి శివశంకర్ కూడా అక్కడికక్కడే చనిపోయాడు. అతడి మృతదేహం రోడ్డుపై ఆ పక్కన పడి ఉంది. ప్రయాణికులు ప్రాణాలు కాపాడడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు డ్రైవర్లు మిరియాల లక్ష్మయ్య, గుడిపాటి శివనారాయణ. వారిద్దరూ తమ ప్రాణాలు కాపాడుకున్నారు, కానీ 19 మంది ప్రాణాలు పోవడానికి కారకులయ్యారు. అందులో బస్సు నడిపిన డ్రైవర్ పరారైపోయాడు. మరో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంటల్లో చిక్కుకున్న వేమూరి కావేరీ బస్సును తొలుత పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ప్రయాణికులు చూశారు. వెంటనే వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారులో వెళ్తూ ట్రాఫిక్లో చిక్కుకున్న మహిళ హైమ బస్సు ప్రమాదానికి గురి కావడం గమనించి కర్నూలు ఎస్పీకి కాల్ చేసి వివరాలు అందించింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కాసేపటికే పోలీసులు, ఫైర్ ఫైటర్స్, NDRF సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను వెంటనే చేపట్టాయి రెస్క్యూ టీమ్స్. కాలిన గాయాలైన ప్రయాణికులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. అంతలోనే తన కారులో 6గురిని ఆసుపత్రికి తరలించారు నవీన్ అనే వ్యక్తి.
డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ప్రమాద స్థలంలో దగ్ధమైన బస్సును పరిశీలించారు. ఆ తర్వాత హోంమంత్రి అనిత కూడా ప్రస్తుతం దగ్ధమైనటువంటి బస్సును పరిశీలించారు. ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయన్నారు ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఐజీ కోయ ప్రవీణ్.